ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి నేను చెప్పలేదు. ఇప్పుడు మీతోనే చెప్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకే ఒక మనిషిని నా దగ్గరికి పంపించాడు. నాతో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జర మీ సార్తో మాట్లాడా గవర్నమెంట్ వడగొడదాము, మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితే అని నాకే వచ్చి చెప్పించాడు. ఒక మనిషిని పంపించాడు నా దగ్గరికి. కానీ నేను ఈయన నమ్మలేదు. నేను కనీసం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి నేను ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే ఈయన మీద నమ్మకం లేదు. ఈయన పిచ్చోడు, రూమ్ ఒకటి మాట్లాడతాడు, రూమ్ బయట పోగానే ఇంకోటి మాట్లాడతాడు. మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చిర్రు, మిమ్మల్ని ప్రశ్నించమనే ఇచ్చిరు. కాబట్టి ఆ నమ్మకం మా కేసీఆర్ గారు అదే చెప్తున్నారు. కాబట్టి నేను ఖాళీగా వాళ్ళకి చెప్పలేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన మానసిక పరిస్థితి మంచిగా లేదు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాకా వస్తాడు. ఇది నిజం, నేను చెప్పింది. కాంగ్రెస్ పార్టీలోనే అడుగురు మీరు. అసెంబ్లీకి వస్తాడు, మందు దాకా వస్తాడు. మొన్నటిదాకా పార్లమెంట్ వేయండు, మందు దాకా వస్తాడు. ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. నేను హరీష్ రావు గారి మీద ఆయన విమర్శించిన తీరు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. హరీష్ రావు గారు ప్రజల పక్షాన మాట్లాడిన తప్పితే, ప్రజల పక్షానని ఏమడిగిండే హరీష్ రావు అడిగిందంటే తప్పేముంది? మీరు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని పెద్ద పెద్ద పేపర్ యాడ్లు ఇచ్చి మజాత్తు మైకులు పట్టుకొని చెప్పింది మీరే కదా. అది కూడా ఈ 100 రోజులు కాదు, ఆగస్ట్ 15 వరకు అవి కూడా చేస్తామని చెప్పండి అని అడిగిండు. ఇది తప్ప? మిమ్మల్ని రుణమాఫీ చేస్తా అన్నాడు, అది అడిగిండు. అది తప్ప? దేనికి తప్పు? నువ్వు మాట్లాడింది ఏంది అంటే, మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము మాట్లాడి చూసి పడ్డానికి ఇడేమైనా ఉన్నామా అనుకుంటున్నాం? ఏంది వాజాప్తు చెప్తున్నాం. మీరు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. బిడ్డ మీ నోరు జాగ్రత్త, మీ నోరు జాగ్రత్త దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంది. మీరు అధికారంలో ఉన్నారు, బాధ్యతగా మాట్లాడండి. నోటికి వచ్చినట్టు మీరు మాట్లాడితే, మీరు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం. తస్మాత్ జాగ్రత్త. మీకు ఎవ్వడు, నీకు భయపడేటోడు, రేవంత్ రెడ్డికి భయపడేటోడు ఈడ బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వడు లేడని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈడ ఉన్నది కేసీఆర్ సైనికుల బిడ్డ. తస్మాత్ జాగ్రత్తగా ఉండరు బిడ్డ. తాట తీస్తాం. మీరు అనుకుంటారు ఏదో అని, మీ తాట తీస్తాం. ప్రజలు రెడీగా ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మీ తాట తీయడానికి రెడీగా ఉన్నారు ప్రజలు అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.